హలో అండి, ఇప్పుడైతే ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉందన్నమాట మా పెద్దమ్మ వాళ్ళది. దానికోసం అని చెప్పి అందరం ఇలా రెడీ అయ్యాము. నేనైతే ఇట్లా చీర కట్టుకొని రెడీ అయిపోయాను. ఇప్పుడు మేము అందరం కలిసి ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాము. మమ్మీని చూపెడతాను. డాడీ, మమ్మీ, నేను, విరాట్ దానన్న చెల్లి కూడా ఉంది వీడియో కాల్లో. ఇదిగోండి విరాట్. అందరం ఇట్లా రెడీ అయ్యి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇంకా బాయ్, వెళ్ళిపోయి ఇంకా ఫంక్షన్ దగ్గర కలుస్తాను. చలో బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? ఇంటికి తాళం అది వేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడు ఇదిగోండి మమ్మీ, ఇట్రా మమ్మీ. మమ్మీ, నేను, విరాట్ గారు ఆల్రెడీ లిఫ్ట్ దగ్గర ఉన్నాడు. చలో లెట్స్ గో టు ఫంక్షన్. రెడీ ఆ ఫంక్షన్ కి? ఇగో మాకు ఆటో వచ్చేసింది. డాడీ వాళ్ళు ఎక్కేస్తున్నారు. చిట్టి బండి, చిట్టి వదిన బండ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. మీరు ఇంతవరకు నా యూఎస్ వ్లాగ్సే చూశారు కదా. ఎప్పుడు నా ఫ్రెండ్స్తోనే చూశారు కానీ మా ఫ్యామిలీని ఎప్పుడు చూడలేదు కదా. ఇవాళ మీ అందరికీ మా ఫ్యామిలీ చూపెడతాను పదండి. మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటి అందరు సరదాగా ఉండడం అంతా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. అందులోనూ నేను ఇండియా వచ్చిన తర్వాత విరాట్ బర్త్డే తర్వాత నేను అటెండ్ అవుతున్న ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట. సో ఎక్సైటెడ్ అండ్ మా ఫ్యామిలీని మొత్తాన్ని మీ అందరికీ పరిచయం చేస్తాను పదండి. ఇప్పుడైతే ఫంక్షన్ దగ్గరకు వచ్చేసాం అన్నమాట. మా పెద్దమ్మ అంటే మా అన్నయ్య కూతురుది ఫంక్షన్ ఇవాళ. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చలో లెట్స్ గో అండ్ సీ ద ఫంక్షన్. ఇగో ఫంక్షన్ ఈయనదే ఇవాళ. హలో అన్నయ్య, బాబాయ్. చలో అదిగోండి రత్న, అరుణ్, అత్తయ్య వస్తున్నా. బాబాయ్, కేజీ హాయ్. ఇగో నిన్న మధ్యాహ్నం ఇగో మా పిడుగులు ఆల్రెడీ. హాయ్ మాయమ్మ, హాయ్ చెప్పండి వీడియోకి. ఇదిగోండి మా మరిది అశోక్. హలో, పద అశోక్ వెళ్దాం. హాయ్ కేజీ. అవును రా, కుదరట్లేదు అస్సలు. ఇవాళ ఫంక్షన్ అయితే ఓనీల ఫంక్షన్ అనమాట. మా పెద్దమ్మ మనవరాలది, నాకేమో అన్నయ్య కూతురుది మేనకోడలది అవుతుంది ఫంక్షన్. ఇదిగోండి మా పెద్దమ్మ మనవరాలది ఇవాళ ఫంక్షన్. ఇగో మా వదిన యూట్యూబ్లో పెడతా. ఇగో మా చిన్నదిన, పెద్దదిన, పెద్దమ్మ, ఇగో అందరు. చెప్పు హాయ్. అది చూడండి ఒకసారి. ఇంకరా ఇంకరా. చికెనా? చిల్లీ చికెన్, గోంగూర చికెన్, గ్రీన్ చికెన్, బగారా రైస్, మటన్ కర్రీ, అపోలో ఫిష్, ఇది పెరుగు, అది ఎక్స్ట్రా రైస్ అవా వెజ్ రైస్. ఇదేంటిది? మష్రూమ్ కర్రీ. మష్రూమ్. ఓ మరిది. వైట్ రైస్, రోటి పచ్చడి. అమ్మమ్మ బాగున్నావా? నువ్వు బాగున్నావా? ఇక్కడ సాంబార్, పెరుగు. మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళ మమ్మీ. ఇప్పుడైతే అందరం భోజనాల సెక్షన్కి వచ్చాం. చూస్తున్నారు కదా, అందరు తింటున్నారు. తినే వాళ్ళు తింటున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరదాగా ఉంది అనమాట. మా వదిన పెట్టుకుని వస్తుంది చూడండి ఫుడ్ పిల్లలకి పెట్టడానికి. ఇది మా తమ్ముడు సాయి అనమాట, మా బాబాయ్ పిన్ని కొడుకు. నా వాయిస్ మొత్తం పోయింది, ఏం అనుకోవద్దు. ఇట్లా బాగా వాటర్ చేంజ్ వల్ల ఇట్లా అయిపోయింది అనమాట. అన్ని ప్లేసెస్ తిరుగుతున్నాను కదా, అలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏంటంటే ఫ్యామిలీ ఫన్ ఏది మిస్ అవ్వద్దు అన్నట్టు. ఇప్పటి నుంచి ఇంకా అసలైన ఫన్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఏంటంటే ఇప్పటిదాకా అందరు తినే సెక్షన్లో, ఆశీర్వదించే సెక్షన్లో బిజీగా ఉంటారు కదా. ఇంక ఇప్పుడు ఒక్కసారి అది అయిపోయిన తర్వాత పిల్లలంతా ఫుల్ ఫన్. రత్తిది తిరిగి వాడికి పెడుతుంది. హాయ్ ప్రీతి. హాయ్ ప్రశస్త.
అయిపోయిందా? తినేసారా? చూస్తూ ఉన్నా. అక్కడ డాడీ చూపెట్టా. ఎందుకు కనపడదా? ఈయన తీద్దాం. బావా, మా బావ. ఎక్కడ కనపడతావు? హాయ్. అదే కదా. మా అక్క బావ నువ్వు జరగవే. అక్కడ అక్కడ అక్క అసలు నన్ను గుర్తుపట్టలే అయినా. ఇంకా నేనేం చెప్పను. మళ్ళీ నేను 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటా. అందుకే 3 years ఒకసారి వచ్చి కలిసి వెళ్తుంటే మేమందరం ఫంక్షన్కి వచ్చాం. మా అక్క కూతురు వాళ్ళ మనవరాలు మెచ్యూర్ అయితే ఇదంతా మా ఫ్యామిలీ. పెద్ద దగ్గర ఆయన చూడు వాళ్ళ అన్నకి కుర్చీ తీసి చెప్పనిస్తున్నానే. ఎవరు వినపడదు. వీడియో పెద్దనా యూట్యూబ్ లో పెట్టేదానికి. చైర్ లాక్కో కూర్చో. చెప్తా. కూర్చో. ఏం చెప్తావో చెప్పు. హాయ్ బంగారం. ఎవరు బంగారం? అందరు నన్నంట బంగారం అంటున్నాడు మా పెద్దనాన్న. ఏం చేయమ్మా? అంతే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానని మా అమ్మాయి ఛానల్ నాకెందుకు మా అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని చెప్పండి. లైక్ షేర్ ఏం చేయలేదా? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇగో వాళ్ళ తమ్ముడు అంట. చెప్పు. చెప్పు. నీ పేరేనా? నాన్న మొత్తం పేరు చెప్పిన మళ్ళీ అబద్ధం పడితే నాకు పడతా పోయిందా వీళ్ళిద్దరిని అది మీ ఇష్టం. నాకు తెలుసు. ఇద్దరు మరి ఇద్దరు పెద్దనాన్నలే. ఎవరెప్పుడు అని చెప్పను. మా నాన్నని పెట్టు చెప్తా. డౌట్ లేకుండా మా నాన్నని. పెద్దనానే కదా నాకు. రత్న పెద్దనాన్న వస్తాడు. మా మమ్మీకి మా డాడీని ఇచ్చి పెళ్లి చేసి ఇద్దరేనంట. చెప్పు ఇప్పుడు చెప్పు. మా బావ మా మేనమామ కొడుకు. ఈయన కూడా మేనమామ కొడుకే. కాకపోతే మా అక్కనిచ్చాము. ఇద్దరు కలిసి నాకు పెళ్లి చేశారు. ఇద్దరు ఎట్టకేలకి 6 feet మామయ్యని కొట్టేసావత్తయ్య. 3 feet ఉన్నా నీ అమ్మకి లేడు. నేను పోయేసి తీసుకుపోయి తెచ్చి అంతే. నేను వాడు పార్ట్నర్ అవసరమా? నా తరపున బావ. ఇద్దరు వీళ్ళిద్దరికి మళ్ళా ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా తిట్టుకుంటున్నావా? తిట్టుకోవట్లే, హ్యాపీగా 6 feet హస్బెండ్ దొరికితే ఎవరైనా తిట్టుకుంటారా? 3 feet ఉందిగా. అందుకే అంటున్నా 3 feet ఉన్నా 6 feet హస్బెండ్ ని కొట్టేసింది. మావయ్య నా గురించి చెప్పండి మావయ్య. యూట్యూబ్ వీడియో కేవలం మాట్లాడుకుంటా. మావయ్య నా గురించి చెప్పండి. అందరిని పిలుస్తాను. మావయ్య మీరు వచ్చి మీరు రండి. మా కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు అందరం హ్యాపీగా ఉన్నాం. మేమంతా చిన్న ఫంక్షన్ ఓణీల ఫంక్షన్ నిర్వహించుకుంటున్నాము. ఈ రోజు మా బంధువర్గం అంతా ఇక్కడ కలిసాము. హ్యాపీగా చేసుకుంటున్నాము. వీళ్ళంతా మా పిల్లలు, మా మేనకోడలు, హ్యాపీగా ఓణీల ఫంక్షన్ మా బంధువర్గం అంతా ఇక్కడ ఈ రోజు గ్యాదర్ అయ్యి మేము సంతోషంగా ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నాం. హ్యాపీగా ఉన్నాం అందరం. దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించగాక.
కోడలు ఇంత అందంగా ఎందుకు తయారైనావు అదే చెప్పు. ఏంది మావయ్య ఇంత అందంగా ఎందుకు నువ్వు తయారైనావు? మీ ఇంటి కోడలు అవ్వడం కోసం ఇదిగో మా మేనమామ కొడుకు అందరికంటే పెద్ద ఆయన ఈయన బుల్లి మావయ్య, ఈయన బుల్లి మావయ్య, ఈయన పెద్ద మావయ్య. ఇదిగో మా జడ్జత్తయ్య, మా జడ్జత్తయ్య. మా ఇంట్లో అందరికి న్యాయం తెచ్చేది మా అత్తయ్య. హ్యాపీ ప్రతి దానికి రైట్ హ్యాండ్ గా ఉంటది. పిల్లల పెళ్లిళ్ళ విషయంలో కానీ ఏ విషయంలోనైనా కానీ ప్రతి దాంట్లో గాంధీ తాత అందరికి తాత, అనితో దిన అందరికి వదిన. ఇదిగో హైదరాబాద్ లో కేసులన్నీ మా మామయ్య తీర్పు తీరిస్తే, మా ఫ్యామిలీలో కేసులన్నీ మా అత్తయ్య తీర్పు తీరుస్తుంది. ఈమె మా పెద్దమ్మ కూతురు, సొంత మేము ఇద్దరం అక్క చెల్లెలు పిల్లలు. వీళ్ళు ముగ్గురు. ఈమె అందరికంటే పెద్దమ్మ. ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది, తర్వాత అందరం వచ్చింది. ఓకే, అక్కా చెల్లెళ్ళ అనుబంధం. కానీ అమ్మా ఇటువంటి రాదు, ఏంటి రాదు. అన్ని వస్తాయి. రేయ్ ప్రసాద్ ఇక్కడ. నువ్వు చెప్పరా ప్రతి దానికి మేమంటే నీ మామూలు ఎంజాయ్మెంట్ వస్తే అందరినీ కలవాలి. తిప్పు, అటు తిప్పు. మా కోళ్ళు ఇంత హ్యాపీగా చెప్పరా? నేను మంచిగా అన్నం తిన్న బాగున్నా చెప్పరా? ఈ సోదినాడు తీసింది ప్రతిష్ట అందరినీ. ఇదిగో ఇదిగో పెట్టండి పెట్టండి. వీడియోకి సరే పెట్టుకుంటా. మామూలు ఆయన చెప్పాను. మా పెద్దమ్మని చెప్పండి. మా పెద్దమ్మ పెద్ద కోడలు, అల్లానికి పెద్ద కోడలు. అల్లానికి పెద్ద కోడలు ఆమె. అసలు ఫంక్షన్ మొత్తము అక్క వాళ్ళదే. అక్క మనవరాలు ఓణిల్ ఫంక్షన్. అందుకని మేము అందరం ఆ సందర్భంగా కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, ఫ్రెండ్స్ అందరు వచ్చాము, బంధుమిత్రులు అందరం వచ్చాము. ఫంక్షన్ బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫంక్షన్ చాలా బాగా. నేను తినేది ఓన్లీ వెజిటేరియన్. ఇక అందులో ఈ స్వీట్ ఎక్కువ తింటా. అది అన్ని రావాలి, కవర్ అవ్వాలి. ఆయన కూతురు చిన్నప్పుడు చెప్పి నాకు అర్థం కాలేదు. మా బావగారు కూతురుది ఈ రోజు ఓనీల ఫంక్షన్. ఇప్పుడు అంతా వీడియో చేస్తాం. మోయం అంతే వద్దు వద్దు. ఉండే ఉండే నువ్వు చెప్పు మరి ఎవరెవరు. మామ కొడుకు. మేమందరం ఏయ్ రాజు, అమ్మ నిలబడు, నిలబడు. మా అమ్మాయి నిలబడు. చిన్నల్లుడు అల్లుడు గంగరాజు, ఇంకా గంగరాజు. మా బాబాయ్ నాగేశ్వరరావు, మా పెదనాన్న. అందరం మాట్లాడుతూ ఉండేసరికి డిస్టర్బెన్స్గా ఉంది. బట్ నేను ఈ వీడియో ఇలాగే రాగానే ఉంచుతున్నాను. ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే మేము అక్కడ మాట్లాడుకున్నవి అన్నీ అంటే మాకు మెమరీస్గా ఉండాలని చెప్పి ఎంత వీలైతే అంత రాగా పెడుతున్నాను ఈ వీడియోని. అంటే మా మాటలు మాకు చక్కగా తర్వాత వినుకోవడానికి ఇట్లా అంత బాగుంటుంది అనిపించింది, అందుకోసం అని చెప్పి. ఇది మా ఫ్యామిలీ. చూడండి ఎంత సందడిగా ఉంటుందో. ఫుల్ సందడి ఉంటుంది. అసలు ఎక్కడ ఏది తగ్గమన్నమాట, ఇంచు కూడా అంత సందడిగా ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాము. అందులో నియర్ బైయే ఉంటాం అనమాట. ఒకే కాలనీలో కొద్దిగా ఇంచుమించు అంటే లైక్ డ్రైవ్ డిస్టెన్స్లోనే ఉంటాము. సో ఇది జస్ట్ ఫ్యామిలీ వర్క్ చేసుకుంటేనే చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నామో. అండ్ దట్టు వీళ్ళందరూ పెద్ద దూరం రిలేషన్ కూడా కాదు. మా మమ్మీకి మేనమామ పిల్లలు, ఇంకా పెద్దమ్మ పిల్లలు వీళ్ళే అనమాట. మొత్తం మా డాడీకి కూడా లైక్ చిన్నమ్మ పెద్దమ్మ అట్లా కొంచెం పిల్లలు వీళ్ళే అనమాట మొత్తము. చూస్తున్నారు కదా మా డాడీకి కూడా మళ్ళీ లైక్
మేనమామ మేనత్త పిల్లలు వీళ్ళ వరకే ఇది చూస్తే మా ఫ్యామిలీ. మళ్ళీ ఏదో దూరం రిలేషన్ కూడా కాదు. నాకైతే అందరూ పెద్దనాన్నలు, పెద్దమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు, పిన్నులు, బాబాయిలు ఇవే అన్నమాట వరుసలు. మొత్తం మా కజిన్స్ ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా. అందరు పిల్లలం అందరం ఇక్కడే ఉంటాం. ఫుల్ ఫన్ ఉంటుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇక మా హడావిడే ఉంటుంది సగము. మా ఫ్యామిలీ అంతా కూడా మాలో కలిసిపోతారు అనమాట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు టుగెదర్ ఎంజాయ్ చేస్తాము. ఇట్లా అంటే లైక్ ఏది అట్లా ఉండదు అనమాట. అందరి మీద జోకులు వేసుకుంటాం. అందరితో సరదాగా ఉంటాము. అదే మీ అందరికీ చూపెడదామని చెప్పి ఈ వీడియో తీశాను. మళ్ళీ నేను అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్స్ నేనేం అటెండ్ అవ్వలేను కదా, అందుకోసం. ఎందుకు కాదే, ఖర్చు మిగులుతుంది, భోజనాలు ఒకటే అనే కదా. చెప్పాను ఇందాకే. హలో అల్లము అదర చెప్పు పెద్దనాన్న మీ పెళ్లి గురించి. లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది? లవ్ స్టోరీనే కదా. మీరు ఆ రోజుల్లోనే అత్తయ్యని కాదు. స్టోరీ చెప్పాలి. హ్యాపీ హ్యాపీ శేఖర్ బాబాయ్. కాదే ఉండు బాబాయ్, వాళ్ళిద్దరు వాళ్ళు కిస్ పెట్టారే, నువ్వు కిస్ పెట్టి ఇప్పుడు వెరైటీగా ఉంటదే. లో మైసూర్ పోయి వచ్చాను. ఒకసారి ప్రేమ పెళ్లి చేసుకున్నాను. అయినా మా అన్యోన్య జీవితము హ్యాపీగా ఉంది. దేవుడి తినవరం సూపర్ ఉంది. మాకు బాగా జరుగుతుంది. అందరి వల్ల పేషెంట్గా ఉన్నాము. మా మిస్సెస్ నేను బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. మా మేడం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీగా ఉన్నాం. అందరితో సంతోషంగా ఉన్నాం. అందరి ఫంక్షన్ హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ బాబా ఎంజాయ్. శ్రీనివాస్ గారు మా బామర్ది పులివెందుల, మా చెల్లెలు, మేమంతా ఒకే కుటుంబము, మా యాదవులము, మేమంతా బంధువర్గం. ఈ రోజు చిన్న ఫంక్షన్. ఇప్పుడు మా బావ గారు వారి ప్రేమ ఆయన గురించి చెప్తారు. పెద్దలు నిర్ణయించిన వివాహమే 1986లో. పెళ్లి తర్వాత కానీ మామూలే. ప్రత్యూష మా ఫ్యామిలీస్ అంతా మా రత్న అందరూ ఉన్నారు. నేనే శ్రీకృష్ణుని. తీస్తాం మరి నువ్వు అత్తని తీసుకొని రాకుండా వచ్చావు. నాకు ఎవరో తోడు ఒక రాజు అయితే ఏం చేస్తావు? నువ్వు బాబాయ్ ఇటు చూడు బాబాయ్, ఒక కిస్, ఒక్క ముద్దు, ఒక్క ముద్దు, ఒక్క ముద్దు. మాదంతా రైజ్ మ్యారేజ్. మా అమ్మ మా నాన్న కుదిర్చిన పెళ్లి. అబ్బా కానీ మేనత్త కూతురు, మేనమామ కూతురు, మేనత్త కూతురు అక్కడే అర్థం కాదు. కానీ
పెళ్ళైన తర్వాత లవ్ చేసినాం. కాదు మా పిన్ని ఇప్పుడు కూడా సిగ్గుపడుతుంది చూడండి అక్కడ. ఏంటి పుట్టినప్పటి నుంచి అనుకున్న మ్యారేజా? వీళ్ళది పుట్టినప్పటి నుంచి అనుకున్న మ్యారేజ్. పెళ్లి కుదిర్చి నేనే. ఏం కావాలమ్మా? చెప్పు ఏదో ఒకటి. ఎవరు వీళ్ళంతా? మాకు మా కుటుంబంలో ఈమె పెద్ద చెల్లెలు, ఆమె నడుపు చెల్లెలు, ఈమె లాస్ట్ చెల్లెలు, ఇంకొక ఆమె ఉన్నది రెండో చెల్లెలు. అందరం ఉండరు. అల్లమూళ్ళు అందరు సాకింది మేమే. అల్లమూళ్ళు అందరికి పిల్లలు ఇచ్చింది. చెప్పేది అందరూ అందరూ అల్లమూళ్ళు పిల్లలు ఇచ్చింది మేమే. వాళ్ళందరినీ సాకింది మేమే. ఇవన్నీ చేసి వాళ్ళకి వారసులు రావడానికి మీ చెల్లెళ్ళే కారణం. వాళ్ళకు వాళ్ళు బాగా బతకాలంటే మా చెల్లెళ్ళే కారణం. వీళ్ళకు గవర్నమెంట్ పంపి ఈ కుటుంబం బాగా సాకి చెల్లెళ్ళను బిడ్డలను అందరినీ అల్లమూలకి ఇచ్చినారు. వాళ్ళకి అదే ప్రైజ్ ఇవ్వమని చెప్పండి. నేను వచ్చేదానికి పైకి వచ్చినారు పిల్లోళ్ళు వచ్చేదానిక పైకి వచ్చినారు చెప్పండి. ఏం పెద్దమ్మా? మేమందరం అక్క చెల్లెలు వచ్చినాక అల్లమూలు లేకపోతే అల్లమూలు కింద ఉన్నారంట, వీళ్ళు వచ్చి లేపారంట. అదిగో మా డాడీ మరదలు. డాడీ వచ్చి చెప్పు డాడీ. మా మరదలు ఉప్పుగల్ల మరదలు అంటే ఒక్కటని మేనత్త కూతురు. నాకేం చెప్పాలి చెప్పేదా మళ్ళీ మీరు మా వదిన చెప్తారా? మా వదిన గారు మేనత్త కూతురు, ఆమెమో వదిన, పెదనాన్న. లక్ష్మమ్మ గయ్యాలి గంప అంటండి. 6 ఫీట్ అత్తయ్యకి 3 ఫీట్ అత్తయ్యకి 6 ఫీట్ మామయ్య. 3 ఫీట్ అత్తయ్యకి 6 ఫీట్ మామయ్య అంట. తీస్తున్నా మా వదిన నేను. ఇగో మీ ఇద్దరు పిల్లలు అనుకుంటారే దాన్ని. మా పెద్దమ్మ పెద్దనాన్న మా అన్నయ్య కూతురు మనవరాలు. అలా అంకల్ స్నేహితులు శ్రేయభిలాషులము మా ఒక కుటుంబం లాగా. అకౌంట్స్ ఆఫీసర్, ట్యాక్స్ ఆఫీసర్, ప్రమోషన్, సూపరింటెండెంట్, కలెక్టర్ ఆఫీస్. తీస్తున్నా పెద్దనాన్న. అన్నకు మరి ఎన్ని శ్రీధరణ వినపడతాయా? వినపడతాయి, అన్ని కనపడతాయి. థ్యాంక్ యూ. ఇగో అత్తయ్య మావయ్య వాళ్ళకి 2 పిల్లలు, అశోక్ అరుణ్ ఫస్ట్, అశోక్ సెకండ్. అరుణ్ ఏమో మా రత్నం చేసుకొని అదృష్టవంతుడు అయ్యాడు. కేజీఎన్ చేసుకొని అశోక్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది మా చక్కటి ఫ్యామిలీ. నా పెళ్లి చేసింది కదా పోయిన వీడియోలో చెప్పా. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఈమె లేకుండా జరగదు. ఒక కాలు వేస్తుంది, ఒక చెయ్యి వేస్తుంది. సక్సెస్ మీ ఇద్దరిది లవ్ మ్యారేజా కాదా? లవ్ కమ్ మ్యారేజ్. లవ్ కమ్ మ్యారేజ్. కాదు మామయ్య ప్రపోజ్ చేశారా మీకు అత్తయ్య ప్రపోజ్ చేశారా? ఎవరు ఫస్ట్ ప్రపోజ్? మరి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు మీ తరతరాలకి లవ్ మ్యారేజ్ ఓకేనా?
ఎక్కడ చేసుకొని వచ్చినా మేము మనం సొంత చేను కాడ మంచి మీద కలుసుకున్న మామయ్య కోడలు. సరే మా మామయ్యతో మీ లైఫ్ ఎలా ఉంది అత్తమ్మ చెప్పండి. బ్రహ్మాండంగా ఉందమ్మా. అందమైన మామయ్యతో మీ లైఫ్ ఎలా ఉంది? ముగ్గురికి నీకు కట్టుంది అరే ఒక ముద్దు పెట్టుకో ఇంకా అయిపోద్ది. మా యువ జంటలకు మీరు ఇచ్చే ఇంతవరకు చాలు బాబాయ్. కాదు సందేశం ఏంటి? కాదు పెట్టు పెడతాను. వదినమ్మా, మా గురించి వదినమ్మా, మా జీవితంలో ఒకసారి చూసుకుంటాం వదినమ్మా, మా జీవితంలో ఒకసారి చూసుకుంటాం. ఇట్లా పెట్టు పెట్టు వదినమ్మా. కాదు మా యువ జంటలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరూ మా మాదిరి ఉండాలని అందరూ బాగుండాలి. ఎలా ఉంటాం అత్తయ్య? మా కొడుకులు ఇంకా మీకు పొంగులకే ఉంటే వదలండి అత్తయ్య, మీ కొడుకులను వదలండి. ఇంకా మీ చేతుల్లోనే పట్టుకున్నారు. ఫస్ట్ మాదే. నాకేం వద్దులే, మా ఫోటో తీయమ్మా. మా బ్యాక్ యార్డ్ ఉండే మేము కూడా అదే మేము ఇందాక అడిగాం కదా. నోట్ చేసుకో ఇది. మాది 40 ఏళ్ళ ప్రయాణం. 60 years ఫ్రెండ్షిప్ అంటండి. ఇచ్చోడు పెద్దమ్మ, పెద్దమ్మ ఇచ్చోడువే. బాబాయ్ మీ లవ్ స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీ లేదు, ఎందుకు జోకులు వేస్తావా? లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్డ్. నెక్స్ట్ లవ్ ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది? లవ్ నేను నల్గొండలో కాలేజ్ ఆమె కాలేజ్ చదువుకున్నప్పుడు నల్గొండ ఈనాడులో పనిచేసేవాడిని. వాళ్ళ ఇంటి పక్కన ఉన్నప్పుడు లైన్ వేసాను. వాళ్ళ ఇంటి పక్కన ఉన్నప్పుడు లైన్ వేసావు కాదు? మరి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఒప్పించాను, నేనే ఒప్పించాను. ఒప్పించి చేసుకున్నావు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మీ కాపురం? బ్రహ్మాండంగా ఉంది. 3 పూలు 6 కాయలు. 3 పూలు 6 కాయలు. మా కొత్త జంటకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు కూడా మాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక ముద్దు పెట్టుకో ఇంకా. ఉండు బాబాయ్, ఉండు బాబాయ్. బయట చూడు, సిగ్గెక్కువ. చెప్పవే బాబాయ్ గురించి. మా మామయ్య గురించి సింపుల్ గా చెప్పండి. మంచోడు. అంతేనా? అంతేనా? ఇంకేం లేవా? కాదయ్య, మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా? మా మామయ్య ఫస్ట్ ప్రపోజ్ కాదే, ప్రపోజ్ చేయగానే భయపడ్డావా? కాలేజీకి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద కనిపిస్తే బాబాయ్ అని కనిపించాడు అనుకునేదాన్ని. మల్లేశ్వరం కృష్ణుడా రాముడా? ఇక ఇక నువ్వు పెట్టి ఇప్పుడు. మీరు మాకిచ్చే సందేశం ఏంటో చెప్పండి. ఇప్పుడు మరి మీ కొడుకుల లవ్ మ్యారేజ్ కి మీకు ఓకేనా? ఏం పెట్టర్లే. మావయ్య, కొడుకుల లవ్ మ్యారేజ్ అయితే ఓకేనా? కట్నాలు పోతాయని ఏమన్నా అరుస్తారా? ఓకే, ఫ్రీ ఎక్కడెక్కడ ఉన్నారో రండి. ఫ్రీ అబ్బాయిలు సూపర్ ఉంటారు. పిన్ని ఒక హగ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. ఫంక్షన్ అయిపోయి అలసిపోయి సొలసిపోయి తిరిగి వస్తున్నాం ఇంటికి. ఒక కప్పు కాఫీతో. నువ్వు వెనకాల పడతావు నాన్న. ఒక కప్పు కాఫీతో. ఒక కప్పు కాఫీతో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రేపటి లాగ్ లో
మీతో కలుస్తాం. రేపటి లాగ్ ఏంటో అదే ఎత్తుకోవాలి. ఎలా ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. విరాట్ విరాట్ చెప్పు స్పైడర్ మ్యాన్ డెవిల్ వస్తున్నాం. విరాట్ విన్నీకి స్పైడర్ మ్యాన్ వస్తుందా? అమ్మో భయం వేసిద్దాం మనకప్పుడు. చూసారు కదా మా ఫ్యామిలీ ఎంత సరదాగా సందడిగా ఉందో. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.